హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రోయిసా క్లాసెస్. ఎట్టకేలకు రైల్వే ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ వీడియోతో మన ఛానల్ని విజిట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీపీసీకి సంబంధించి ఈసారి కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గమనించగలరు. అయితే ముందుగా మీరు తమ్నేల్లో చూసినట్టుగా 33 సంవత్సరాల పైచీలకు పైబడిన వాళ్ళు ఎన్టీపీసీకి పోస్టులు అర్హులా కాదా అనేటువంటి దాని మీద మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాము. దాంతోపాటుగా సికింద్రాబాద్ డివిజన్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, CBT 1లో 80+ స్కోర్ ఎలా సాధించాలి, సాధించడానికి మన దగ్గర ఉన్నటువంటి మార్గాలు ఏంటి, ట్రిక్స్ టిప్స్ అలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి డెఫినెట్గా వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని చూసిన వారు డెఫినెట్గా లైక్ చేయండి. సో దాంతోపాటుగా ముందుగా ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటియో తెలుసుకోబోతున్నాం. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రైట్, అప్లికేషన్స్ ఎప్పుడు అంటే 14th సెప్టెంబర్ రోజు స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండింగ్, క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు అంటే 13 అక్టోబర్. మరి ఆన్లైన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 14th అక్టోబర్. ఈ విషయాన్ని అభ్యర్థులు డెఫినెట్గా గమనించగలరు. ఎందుకంటే రష్ చివరి అంటే మనకి అప్లికేషన్ ఎండింగ్ వరకు, క్లోజింగ్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగా మీరు అప్లై చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. దాంతోపాటుగా సెలెక్టెడ్ ఏరియాస్లోనే మనకి CBT మోడ్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వారికి వాళ్ళ ఓన్ టౌన్స్లో ఎగ్జామ్ అయితే అవ్వడానికి అవకాశం ఉంటుంది. చివరి వరకు మాత్రం వెయిట్ చేయకండి. సో దాంతోపాటుగా ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో దాదాపు 5 రకాల పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. మొత్తం వేకెన్సీలు 8113 వేకెన్సీలు. మరి చాలా మటుకు ఏంటంటే ఎన్టీపీసీ రానగానే దాదాపు 5 అంకెల సంఖ్య వేకెన్సీ లిస్ట్గా ఉండాలి. బట్ ఈసారి మాత్రం దాదాపు 10,000 లోపే ఉంది. అంటే మనకు తెలుసు ALP సంబంధించినటువంటి వేకెన్సీని పెంచారు. సో ఇప్పుడు మీరు దీని గురించి అంటే మీకు వేకెన్సీస్ దానికి సంబంధించినటువంటి వర్రీ అవ్వకుండా మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే అంటిల్ అన్లెస్ ఎగ్జామ్ ముందు వరకు డెఫినెట్గా వేకెన్సీ లిస్ట్ అయితే 100% పెరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వర్రీ అయితే మీరు అవ్వద్దు. అయితే ఇక్కడ దాదాపుగా మనకి 5 రకాల వేకెన్సీలు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఫిలప్ చేయబోతున్నారు. ఒకటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సెకండ్ వన్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవన్నీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద ఎన్టీపీసీ కింద ఎనీ డిగ్రీతోని రిక్రూట్మెంట్ చేయబోయేటువంటి వేకెన్సీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అభ్యర్థులు మరి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఈసారి 2024లో పడ్డ నోటిఫికేషన్ మనకు క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా మనకు అప్డేటెడ్ కంటెంట్ అయితే మనకు అందుబాటులోకి రావాలి. సో అలాంటి అప్డేటెడ్ కంటెంట్ మన యాప్లో మీకోసం రైల్వే మ్యాథ్స్ అనేటువంటి కోర్సును మనం డిజైన్ చేశాము. ఆ రైల్వే మ్యాథ్స్ అనేటువంటి కోర్సులో మీకు CBT 1లో యూజ్ అయ్యే 60 మార్కులు, CBT 2లో యూజ్ అయ్యే 70 మార్కులకు గాను పూర్తి అప్డేటెడ్ కంటెంట్ అయితే మనం ఇవ్వబోతున్నాము. సో ఎందుకంటే మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నా, క్లాసులు ఎక్కడ తీసుకున్నా కూడా ఆ తీసుకున్నటువంటి క్లాసులు అప్డేట్ మోడ్లో ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎందుకంటే కాన్సెప్ట్ ఏదున్నా కూడా ప్యాటర్న్ మారుతుంది. ఇప్పుడు సపోజ్ ఏ టాపిక్ తీసుకున్నా టాపిక్లో ఇన్ఫర్మేషన్ అంతే ఉంటుంది, కానీ ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం అయితే డెఫినెట్గా ఇయర్ బై ఇయర్ మారుతుంది. సో కావున మీకు కావాల్సింది ఇప్పుడు అప్డేటెడ్ కంటెంట్ ఎక్కడ ఇస్తే అక్కడ మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా మన యాప్లో రైల్వే మ్యాథ్స్ కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినాం. చాలామంది అభ్యర్థులకు చిన్న డౌట్ ఏంటంటే, సార్ మేము ఓపెన్ చేయగానే మాకు వీడియోస్ తక్కువ కనబడుతున్నాయి. ఎస్, వీడియోస్ అప్డేటెడ్ అవుతున్నాయి కాబట్టి, అప్డేట్ కంటెంట్ కాబట్టి రెగ్యులర్గా అన్నీ ఒకేసారి డంప్ చేస్తే నువ్వు అన్నీ ఒకేసారి వినకుండా ఇబ్బంది అవుతుంది. కాబట్టి టాపిక్ వైజ్ టాపిక్ మేమైతే అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో దీన్ని అభ్యర్థులు గమనించగలరు. సో దాంతోపాటుగా మరి మీరు తీసుకున్న కోర్సులో అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్ సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ వీడియో కంప్లీట్గా మనం అప్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అని కూడా మనము అందుబాటులో తీసుకొస్తాం. అందులో ఏముండబోతున్నాయంటే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ప్యాటర్ను, దాంతోపాటుగా కమింగ్ నోటిఫికేషన్లో అంటే ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ఏ విధంగా అడగచ్చు అనేటువంటి
మోడల్స్ మీద మనం వర్కౌట్ చేస్తూ వీడియోస్ అయితే మనం చేయడం జరుగుతుంది. సో కాబట్టి నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని మీరు డెఫినెట్గా మీరు యూజ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఒకసారి వీడియో లోపలికి ముందుకు వెళ్ళిపోదాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రైట్ 33 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబులా, 33 పైన ఉన్న వాళ్ళు ఎలిజిబులా అనేటువంటి డౌట్ చాలామంది కనుక ఉంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు నోటిఫికేషన్లలో 33 సంవత్సరాలు అప్పర్ ఏజ్ లిమిట్ క్రాసింగ్గా ఉండేది. బట్ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇంకొక 3 సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి 36 సంవత్సరాలు ఉన్న పై చీలుకు 36 18-36 ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి. ఇది అందరికండి, ఓకేనా. ఇది అన్రిజర్వ్డ్ వాళ్ళు దీనికి వస్తారు. చూడండి ఒకసారి రైట్. ఇక్కడ ప్రతి దానికి 36 అప్పర్ ఏజ్ లిమిట్ 18-36. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇంకేమన్నాడు, రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫర్ వేరియస్ ఎలిజిబుల్ కేటగిరీస్ విల్ బి అప్లికబుల్ యాజ్ కంటైన్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అని అన్నాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రైట్ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఈ 18-36 కాకుండా వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఆ ఏజ్ లిమిట్ సంబంధించి కూడా అప్లై అవుతుందని చెప్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 3 years లిమిట్ అయితే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు వాడు. అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరు అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 89 అప్పర్ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 89 January 2nd అని ఇచ్చారు. తర్వాత ఓబీసీ వాళ్ళకైతేనేమో 1986 అని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ 3 years వాళ్ళకి లిమిట్ ఉంది కదా. అంటే 86 కూడా కన్సిడర్ చేస్తే 30 దాదాపు మనకి 36 + 3 ఇక్కడ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు. 5 years అంటే 1984 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇది చాలా భారీ వెసులుబాటు మన గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకంటే జనరల్గా రైల్వే అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎన్టీబీసీలో ఒకప్పుడు 18-33 మాత్రమే ఏజ్ లిమిట్గా ఉండేది. బట్ ఇప్పుడు +3 ఓపెన్ వాళ్ళే డైరెక్ట్గా 18-36, ఓబీసీ వాళ్ళు 18 ఇంకో 3 years 18-39 అంటే అప్ టు 39 ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గమనించుకోగలరు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఏజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి 500 రూపీస్గా ఫీజు, అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ నిర్ధారించడం జరిగింది. రైట్. ఈ ఫీజులో దాదాపు మనకి అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బి రీఫండెడ్. 400 రీఫండ్ అవుతుంది. ఎప్పుడు ఫస్ట్ స్టేజ్కి ఎవరైతే అపియర్ అవుతారో వాళ్ళందరికీ 400 రీఫండ్ అయ్యి 100 మాత్రమే అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఫీజుగా తీసుకుంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఇస్తే మీకు అమౌంట్ మీకైతే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మరి CBT 1 సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఉండబోతున్నాయి, మరి ఎంత స్కోర్ చేస్తే మనం CBT 2కి రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఏంటి అంటే CBT 1, CBT 2 తర్వాత స్కిల్ టెస్ట్ బేస్డ్ ఆన్ నోటిఫికేషన్. ఆ స్కిల్ టెస్ట్లు ఏ వేకెన్సీలకు ఉండబోతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. అందరికీ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఖచ్చితంగా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇది అభ్యర్థులు గమనించుకోవాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్ ఈజీగా ఎలిమినేషన్ త్రూ చేయొచ్చు. 100% సెలెక్షన్ అయితే అవ్వచ్చు, ఓకేనా. 100% సెలెక్షన్ అవ్వడానికి డెఫినెట్గా నా వంతు ప్రయత్నం నేను మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయితే చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూస్తే రైట్, ఇక్కడ CBT 1లో 100 క్వశ్చన్లకు మనకి ఎగ్జామ్ ఉండబోతుంది. 100 క్వశ్చన్లకు ఎగ్జామ్ ఉండబోతే మనకి మ్యాథమెటిక్స్ నుంచి దాదాపు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఈ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే 60 మార్కులు, రిమైనింగ్ జనరల్ అవేర్నెస్ 40 మార్కులు. అంటే దాదాపు 100 మార్కుల్లో అగ్రభాగం మనకి అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే ఉంది. సో ఈ 60 మార్కుల్లో ఎక్కువ ఎవరైతే స్కోర్ చేస్తారో వారు సెలక్షన్ ప్యాటర్న్లో ఉంటారు, సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఈ అభ్యర్థులు గమనించుకోవాలి. ఈ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అన్ని సబ్జెక్ట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఇందులో చదవాల్సిన అంశాలు కూడా ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ అంశాలను చదవాలి, వేటిని వదిలేయాలనే విషయం అయితే మీకు జాగ్రత్తగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ టైము 1.5 hours ఇచ్చారు. అంటే 90 minutes 90 నిమిషాలు
90 నిమిషాలు 100 క్వశ్చన్లు అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి మంచి టైం అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రొవైడ్ చేశారు, ఇది అభ్యర్థులు గమనించుకోవాలి. 90 నిమిషాలు దాదాపు మంచిగా ఫోకస్ చేస్తే 80 నుంచి 85 ప్రశ్నలు అయితే అటెంప్ట్ చేయొచ్చు. 80-85 ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు సెలెక్షన్ ప్యాటర్న్లో ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ CBT 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా మనకి సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇన్ నోటిఫికేషన్లో. మరి మ్యాథమెటిక్స్లో ఏ సిలబస్ అయితే ఇన్వాల్వ్ అయ్యింది అంటే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM HCF, రేషియో ప్రపోర్షన్, పర్సెంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, స్టాటిస్టిక్స్ ఎట్సెట్రా అని ఇచ్చాడు. అంటే కంప్లీట్గా అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి ఉండడం జరిగింది కాబట్టి దానికి వాడు మ్యాథమెటిక్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ మ్యాథమెటిక్స్లో మనకు వచ్చేటువంటి మార్కులు 30 క్వశ్చన్లు 30 మార్కులు కాబట్టి ఈ 30 మార్కుల్లో కొంచెం మనం ఫోకస్ చేస్తే 100% మనం ఎఫర్ట్ పెడితే దాదాపుగా 80% క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. ఇది అభ్యర్థులు గమనించుకోవాలి. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ వాళ్ళతో పాటుగా పోటీ పడి NTPC జాబ్లు అయితే కొట్టుకోవచ్చు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ పార్ట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు మంచి అవకాశం. ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకుంటే మీకు సెలెక్షన్ అవ్వడం చాలా చాలా సులువు అయితే అవుతుంది. అయితే మరి రీజనింగ్ సంబంధించినటువంటి దానిలో సిలబస్ అయితే మెన్షన్ చేశాడు. అనాలజీ అన్నాడు, నెంబర్ సిరీసు, లెటర్ సిరీసు, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్స్ అన్నాడు, రిలేషన్షిప్ అన్నాడు, అనలిటికల్ రీజనింగ్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రాము, ఫజిలు, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఎట్సెట్రా అన్నాడు. సో ఇక్కడ అంటే మరి దీనికి సంబంధించిన కూడా 30 మార్కులు అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో కూడా మనం గట్టిగా ప్రాక్టీస్ చేస్తే అరౌండ్ 80% ఆఫ్ క్వశ్చన్స్కి అయితే మనము ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. నేనేమంటున్నా, కంటెంట్ ప్రొవైడ్ జరుగుతుంది. కంటెంట్తో పాటు ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తే మనకి ఎగ్జామినర్ సైకాలజీ, ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, మనమే ఏం చేయాలి అనేటువంటిది అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోండి, ఓకేనా? రైట్, జనరల్ అవేర్నెస్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అందులో అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మినిమం అది పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే CBT 1 to CBT 2 ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇచ్చాడు వాడు, నార్మలైజ్డ్ పర్సెంటేజ్తో తీసుకుంటామని చెప్తున్నాడు. మీరు ఈ మినిమం అంటే 40% మేము తెచ్చుకుంటే మీకు CBT 2కి వెళ్ళిపోతాము అంటే భ్రమలో ఉండకుండా CBT 1లో ఎక్కువ స్కోర్ చేస్తే CBT 2కి మనం యాజ్ ఇట్ ఈస్గా ర్యాండమ్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి దీన్ని మీరు మైండ్లో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. అయితే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చాడు. అంటే CBT 1 CBT 2 అనుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి దానిలో సేమ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ 35 మార్క్స్, రీజనింగ్ 35, అవుట్ ఆఫ్ 120లో 70 అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఇక్కడ 50 మార్కులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి, CBT 1లో CBT 2లో మనకి సిలబస్ అయితే ఒకే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే లేవు, యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చాడు. అంటే మీరు CBT 1కి ప్రిపేర్ అయినా ఆటోమేటిక్గా CBT 2కి ప్రిపేర్ అయినట్టే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, నేను CBT 1లో మీరు కంటెంట్ మంచిగా నేర్చుకుంటే CBT 2కి 100% మీకు హెల్ప్ అవుతుంది. ఇది రివిజన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు CBT 1 అవ్వడానికి మనకు దాదాపు 4-5 మంత్స్ టైం ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి 5 నెలలు అదొక 3 నెలలు అంటే దాదాపు 8 నుంచి 9 నెలల సమయంలో పూర్తి కంటెంట్ని అయితే మనం నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీన్ని మీరు అభ్యర్థులు గమనించుకోండి, ఓకేనా? సో దాంతోపాటు ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏ దానికి అంటే దేనికి ఉంటుంది అనేటువంటి విషయం అయితే ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం మనకు 5 కేటగిరీలో పోస్టులు మనకు రిక్రూట్మెంట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి 5 కేటగిరీ పోస్టులకి CBT 1 కామన్, CBT 2కి కామన్. స్కిల్ టెస్ట్ ఎవరికి ఉండబోతుందంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, తర్వాత టైపిస్ట్ అనేటువంటి వాళ్ళకు స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్టేషన్ మాస్టర్కి ఏమో CBAT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. రిమైనింగ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కానీ తర్వాత చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కానీ స్కిల్ టెస్ట్ అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం ఉండబోతుంది అంటే ఇక్కడ
ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయినా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అయినా ఈ 2 పోస్టులు సెకండ్ సిబిటి 2లో ఎవరైతే మెరిట్ అయితే వాళ్ళు సాధిస్తారో వాళ్ళు ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు, అంటే టాపర్లు ఫ్రీజ్ అయిపోతారు. రిమైనింగ్ వాళ్ళ తర్వాత వాళ్ళని స్కిల్ టెస్ట్కు వాళ్ళైతే పిలవడం జరుగుతుంది. అంటే మీరు సిబిటి 2లో ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే ఆల్రెడీ మనకు జాబ్ ఫిక్స్ అయిపోతుంది. సో మీకు ఎందుకైనా మంచిది, నోటిఫికేషన్లో మనకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద ప్రాధాన్యత మీరు దేనికి ఇస్తారు అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేస్తారు, కాబట్టి దాన్ని మీరు చూసుకొని ముందుకెళ్ళండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి మరి మనం ప్రిపేర్ అయ్యేటువంటి తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాం కాబట్టి రైట్, సికింద్రాబాద్ రీజన్లో ఎన్ని వేకెన్సీలు టోటల్ ఉన్నాయి అంటే ఎన్ని వేకెన్సీలు అంటే ఇక్కడ టోటల్ వేకెన్సీలు ఇక్కడ మనకు మొత్తం వేకెన్సీలు దాదాపు ఇవన్నీ టోటల్ వేకెన్సీలు అయితే ఉన్నాయి. అరౌండ్ 478, తర్వాత 101 ఇక్కడ వాడు ఇచ్చాడు. మనకు అన్రిజర్వ్డ్ 212 ఉన్నాయి. తర్వాత ఇవి టోటల్ ఏంది 478 అని మనకు టోటల్ చూపిస్తున్నారు. అంటే అరౌండ్ మనకి దాదాపు నియర్ బై 500 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్ చూసి మనకు ఇబ్బంది పడద్దు, భయపడద్దు, బాధపడద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే మనకి 478 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. అరౌండ్ దగ్గర 500 వేకెన్సీలు ఉన్నాయి. మరి ఈ 500 వేకెన్సీలు ఉంటే 500 వేకెన్సీలో నాకు మరి జాబ్ వస్తుందా మాస్టర్ అంటే ఒక విషయం గమనించుకోండి. మీరు ఎక్కడ వేకెన్సీలు ఇక్కడ 2000, 3000, 4000 కూడా మీరు ప్రిపేర్ అయ్యేది ఒకే జాబ్ కోసం మాత్రమే కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేది ఒకే జాబ్ కోసమే కాబట్టి ఇందులో ఒక పోస్ట్ ఉన్నా అది నాదే అని మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనము ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయి రీసెంట్గా ఇంజనీరింగ్, రీసెంట్గా డిగ్రీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ వెరీ 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 ఒక లైఫ్ కాపాడే విధమైనటువంటి నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే మనకు అకాడమిక్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే విత్ 1 ఇయర్లో దీని రిజల్ట్ అయితే ఉంటుంది. 1 ఇయర్ కష్టపడితే సర్వీసు ఒక 365 రోజులు మనది కాదనుకుంటే మనం సర్వీస్లో ఉండబోతున్నాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ మనకి సికింద్రాబాద్లో వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అయితే అయింది. మరి ప్రిలిమ్స్ సంబంధించి అంటే సిబిటి 1లో 80 మార్క్స్ పైన మనం స్కోర్ చేయాలంటే మనం ఏం యూజ్ చేసుకో అంటే మనం ఎలాంటి ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి. స్టార్టింగ్ డే 1, ఇవాళనే డే 1 అనుకుందాం. ఓకేనా, 14th సెప్టెంబర్ డే 1 నుంచి మొదలు పెడితే మనము అప్ టు ఎగ్జామ్ వరకు ఎలాంటి ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలి అనేటువంటిది మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఇప్పుడు సిబిటి 1లో టార్గెట్ మనకు 80+. సో 80+ టార్గెట్ కాబట్టి 80+ టార్గెట్ అచీవ్ అవ్వడానికి మేజర్గా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ 2 కలిపి మీరు టార్గెట్గా ఫిక్స్ చేసుకోవాలి. దాదాపుగా 55 నుంచి 60 మార్కులు మనము టార్గెట్గా పెట్టుకోవాలి. మరి జనరల్ అవేర్నెస్లో 20 నుంచి 25 క్వశ్చన్లు టార్గెట్గా పెట్టుకోవాలి. నేను మ్యాథమెటిక్స్, రీజనింగ్ దానికి సంబంధించినటువంటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి అనేటువంటి ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అవేర్నెస్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడం కంటే ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఈజీ. మరి 55-60 క్వశ్చన్లు అంటే మ్యాథమెటిక్స్ పార్ట్లో 30 క్వశ్చన్లకు గాను 25 క్వశ్చన్ల వరకు మనము చేసే విధమైనటువంటి ప్రశ్నలే ఉన్నాయి. ఎందుకంటే మనము ఫ్రీ కంటెంట్ కొంత మనము యూట్యూబ్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో ప్రీవియస్ క్వశ్చన్ల ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాం. కాబట్టి ఆ వీడియోస్ మీకు చూస్తే ఎన్టీపీసీలో ఇలాగా లాస్ట్ ఇయర్ అడిగారు, సో ఈసారి మరి ఎలా అడగవచ్చు అన్నటువంటి ఆ అవేర్నెస్ అయితే మీకు అందబోతుంది. సో ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్లో దాదాపు 25 క్వశ్చన్స్, 25 పైన క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయొచ్చు. మరి రీజనింగ్ సంబంధించి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే 25 నుంచి 27 క్వశ్చన్లు అయితే మనం చేయొచ్చు. కాకపోతే మనకు టైం సేవింగ్ టెక్నిక్ కంపల్సరీ మనకు తెలవాలి. అంటే దాదాపు మీరు గంటన్నరలో ఓ 70 నిమిషాల వరకు అర్థమెటిక్ రీజనింగ్ కనుక మీరు ఇచ్చినట్లయితే 100% చెప్తున్నా, ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్లోనే దాదాపు 55+ అయితే మీరు స్కోర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీరు మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి. 70 minutes అర్థమెటిక్ రీజనింగ్ కనుక ఇచ్చి మీరు 55 నుంచి 60 క్వశ్చన్ల వరకు అయితే మీరు అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా చెప్తున్నా సిబిటి 1 సెలెక్షన్ అనేది చాలా ఈజీగా మీకు సులువు అయితే అవుతుంది. మరి అవేర్నెస్కో 20 నిమిషాలు కాబట్టి 20 నిమిషాలు 40 క్వశ్చన్లు, అందులో డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి వాటిని ఈజీగా మనము తెలుసుకొని ఆన్సర్లు అయితే చేయొచ్చు.
అయితే మరి సిబిటీకి 1 సంబంధించి మ్యాథమెటిక్స్ పార్ట్లో ఏ టాపిక్లు మనకు మేజర్గా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నెంబర్ సిస్టమ్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత రేషియోస్, తర్వాత మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ టాపిక్లు కొంచెం బాగా కవర్ చేయాలి. దాంతోపాటుగా ప్యూర్ మ్యాథ్స్లో మెన్సురేషన్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి. తర్వాత జామెట్రీ నుంచి అడుగుతున్నాడు, ట్రిగనామెట్రీ నుంచి అడుగుతున్నాడు, ఆల్జీబ్రా నుంచి కూడా అడుగుతున్నాడు. సో వీటికి సంబంధించినటువంటి మనకి కంటెంట్ కూడా చాలా ఈజీగా ట్రిక్స్తో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో వీటన్నిటికీ అంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థి సైతం సెలెక్షన్ అయ్యేటువంటి విధముగా మన యాప్లో రైల్వే మ్యాథ్స్ కోర్స్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు CBT 1లో 60 మార్కులు, CBT 2లో 70 మార్కులు సిలబస్ కవర్ చేయబడుతుంది. ఖచ్చితంగా ఈ కోర్సులో పూర్తి అప్డేటెడ్ కంటెంట్ 2024లో ఉన్నటువంటి రికార్డ్ చేసినటువంటి క్లాసులు మనం అందించబోతున్నాం. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఆన్లైన్ మార్కెట్ అనేది కొంచెం హెవీగా హ్యూజ్గా ఉంది కాబట్టి 4 years బ్యాక్ నేర్చుకున్నటువంటి కంటెంట్ కాన్సెప్ట్ ఖచ్చితంగా మారుతుంది. మనము క్వశ్చన్ అటాక్ చేసే స్టైల్ కూడా మారుతుంది. సో ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి మారుతున్న ప్యాటర్న్కి అనుకూలంగా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు అభ్యర్థులు వినియోగించుకోండి. సో మేజర్గా ఏంటంటే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే టాపిక్ పూర్తయిన తర్వాత ఆ టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ కింద కొన్ని వీడియోస్ మనం ప్రొవైడ్ చేస్తాం. దానికి సంబంధించి అందులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాము. అంటే ఒక టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగారు, మనం కాన్సెప్ట్లో ఏం నేర్చుకున్నాం, నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా అడగొచ్చు, ఇలాగా మనకైతే కోర్స్ అయితే డిజైన్ చేయబడింది. అందులో సో ఇప్పుడిప్పుడే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి కొన్ని వీడియోస్ అనేది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అప్లోడ్ అవుతాయి. దీన్ని అభ్యర్థులు మీరు గమనించుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన పూర్తి సమాచారం. ఐ హోప్ ఈ వీడియోలో మీకు కావాల్సిన సమాచారం దొరికిందని నేను భావిస్తూ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. అండ్ మన మొబైల్ యాప్ని కూడా యూట్యూబ్ని ఏ విధంగా ఆదరిస్తారో మొబైల్ యాప్ని కూడా అదే విధంగా ఆదరించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.